మనము ఈ కరోనా సమయంలో మనము కూడికలు పెట్టుకోలేకపోయాం. మరి దేవుడు ఈ మంచి వాతావరణాన్ని, మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన హృదయాలు దీవించబడినట్లు, మన కుటుంబాలు దీవించబడినట్లు, మన యొక్క సంఘాలు ఆశీర్వదించబడినట్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అపోస్తుల కార్యంలో నుంచి 6వ అధ్యాయంలో నుంచి 25, 26 వచనాలు మాత్రమే మనం చదువుకుంటున్నాం. అపోస్తల కార్య గ్రంథము నుండి 16వ అధ్యాయము 25, 26 రెండు వచనాలు చదువుకుందాము. ఈరోజు ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అది అందరి బంధకములు ఊడెను. అందరూ నిలిచినబడదాం, ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని గణపరుస్తాం. ఆహా హల్లెలూయా, స్తుతి గీతం పాడుకుందామండి. It is time to worship the Lord with the truth and spirit. It is time to come to the Lord in His presence, to praise His holy name. It is time to open our hearts to have God's blessings. మనం అందరం దేవుని ఆశీర్వాదాలు పొందుటకు మన హృదయాలు తెరిచి ఆహా హల్లెలూయా స్తుతి గీతం పాడుకుందామండి. దేవునికి స్తోత్రం. ఆహా హల్లెలూయా, 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసురక్తమే స్తుతులు, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి, ఆరాధన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాజా, ఈ రాత్రికాల సమయంలో నీ మందిరంలో చేరాం ప్రభా, నీ మందిర ఆవరణంలో చేరాం అయినా నీ మమ్మల్ని ప్రేమించగల దేవుడు ప్రభా, స్వస్థపరచగల దేవుడు ప్రభా, లేపి నిలగట్ట దేవుడుగా ప్రభా నువ్వు స్తోత్రమయ్యా. పడిపోయిన స్థితిలో నుంచి ప్రభా కాపాడగలిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలయ్యా.
మా దుఃఖాన్ని నాట్యంగా మార్చగల దేవుడు ప్రభ నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. అయ్యా మా రోగాన్ని ప్రభ నువ్వు ప్రభ తీసివేయగల దేవుడు ప్రభ నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. సాతాను శక్తుల నుంచి ప్రభ మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభ నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. చీకటి అంధకారాన్ని ప్రభ వెలుగుగా మార్చే దేవుడు ప్రభ నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో ప్రభ ఈ సాయంకాల వేళలో ఎంత మంది అయితే ప్రభ నీ వాక్యం వింటున్నారో వాళ్ళ హృదయాలలో ప్రభ నీ కార్యము చేయమని వేడుకుంటున్నామయ్యా. వారి కుటుంబాలలో నువ్వు కార్యము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. వారి యొక్క శరీరాల్లో కార్యము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ రక్తము చేత అందరినీ కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం నాయన. ఈ కార్యం నీ ద్వారా జరిగించుటకు ప్రభువా మేమందరం ఇక్కడ ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ దాసుని మరుగు చేసి ఆత్మ చేత నింపు ప్రభువా. నాకు మాకు అవసరం మాటలు ప్రభువా, పరిశుద్ధమైన మాటలు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. లోక సంబంధమైన మాటలు కావు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. పరలోక సంబంధమైన మాటలతో నింపు ప్రభా నీకు స్తోత్రాలు. వచ్చిన దైవజనులు ప్రభా సంఘస్థులను సంఘాలను ఆశీర్వదించమని నీ దాసును మరుగు చేసి మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి. ఈ 16వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే ప్రతికూలమును అనుకూలపరచు దేవుడు. ఇది దాని యొక్క అంశం. ప్రతికూలమును అనుకూలపరిచే దేవుడు అని రాసి పెట్టుకోవాలి. ప్రతికూలం అంటే మనకు అనుకూలంగా లేకుండా మనకు వ్యతిరేకంగా ఉండేటువంటి మన తలంపులకు, మన కార్యములకు, మన ఊహలకు, మన ఉద్దేశాలకు, మన జీవితాలకు, మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాటన్నిటిని కూడా దేవుడు ఆయన యొక్క మహిమలో అన్నిటిని కూడా మనకు అనుకూలపరుస్తాడు. మన ఊహల్ని కానీ, మన కోరికలు కానీ, మన ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అన్నిటిని కూడా మనకున్న సంఘటనలు కానీ అన్నిటిని కూడా ఆయన అనుకూలపరుస్తాడు. ఒకసారి గట్టిగా చప్పలు దీని మహిమపరుస్తా. హల్లెలూయా. ఈరోజు నీకు ఎన్ని ప్రతికూలాలు ఉన్నాయో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సమస్యలలో ఏదైతే నీకు కుదరట్లేదో, నాకు కుదరట్లేదండి, నాకు ఇది కలగట్లేదండి, ఇది నాకు రావట్లేదండి అంటున్నావు, అవన్నీ కూడా దేవుడు నీకు రిలీజ్ చేసేస్తాడు. ఆమేన్. ఎప్పుడంటే నీ పూర్ణ హృదయంతో దేవునికి ప్రార్థించినప్పుడు. ఈ పౌలు శీలను పట్టుకున్నారండి. ఎందుకు పట్టుకున్నారంటే వాళ్ళు మంచి పని చేశారు. చాలా మందికి మంచి పని చేస్తే ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చెడ్డ కార్యాల్లోనే, చెడ్డ మాటల్లో జీవిస్తుంటారు కాబట్టి వాళ్ళకి మంచి మాటలు వాళ్ళకి పనికిరావు. ఒక దెయ్యం పట్టిన అమ్మాయి గోలగోల చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి ఈ పౌలు, ఈ శీలలు దేవుని యొక్క సువార్త ఇలాగా చెప్తూ ఉంటే ఆ దినాలలో ఆ దయ్యం పట్టిన అమ్మాయి పలుమార్లు వచ్చి వారిని ఆటంకపరుస్తుంటే అప్పుడు పౌలు అమ్మాయి వైపు తిరిగి చూచి, సాతానా వదిలిపెట్టు ఈ యొక్క అమ్మాయిని అని చెప్పి గద్దించినప్పుడు ఆ సాతానుగాడు పారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే దయ్యాలు పట్టిన వాళ్ళు, సాతాను శక్తులు పట్టిన వాళ్ళు, చీకటి శక్తులు పట్టిన వాళ్ళు, ఈ చేతబడి శక్తులు పట్టిన వాళ్ళు ఎక్కడ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. మీరు యేసు ప్రభు తీసుకురండి, యేసు ప్రభు మీకు స్వస్థతనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు గనుక, ఆయన మాటకు దయ్యాలు పారిపోతాయి గనుక. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి పౌలు శీలలు దేవుని సువార్త ప్రకటిస్తూ ఆయనే నిజమైన దేవుడని, ఆయన సర్వాధికారైన దేవుడని ప్రకటిస్తున్నప్పుడు ఆ వార్త వారికి నిజమని తెలిసినప్పుడు, ఎప్పుడు దయ్యము పారిపోయిన తర్వాత, అప్పుడు నిజమని తెలిసింది. అయ్యో వీళ్ళు చెప్పేటువంటి సువార్త నిజము, దేవుని యొక్క మాట చెప్పగానే, యేసు ప్రభు మాట చెప్పగానే దెయ్యం పారిపోయిందే, అయ్యో వీరిని ఎలాగైనా సరే మనం నిర్వహించాలి, ఖచ్చితంగా వీరిని ఆపాలి, లేకపోతే మనము బతకలేము, మన యొక్క మాటలు చెల్లవు, కాబట్టి వీళ్ళని ఎలాగైనా సరే మనం హింస పెట్టాలని ఏం చేశారంటే పోయి అబద్ధాలు చెప్పి వారి మీద నిందల మోపి, అయ్యా మనము ఎన్నడూ విన్నటువంటి మతాన్ని బోధిస్తున్నారు, మనం ఎప్పుడు కూడా చెప్పనట్టు మాటలు చెప్తున్నారు, అసలు మన యొక్క ప్రాంతాన్ని గలిబిలి చేసేస్తున్నారని అధికారులకు పోయి చెప్పినప్పుడు అధికారులు విచక్షణ చేయకుండా, అసలు నిజమా అబద్ధమా అని కూడా వాళ్ళు చెప్పకుండా నేరుగా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని చితకబాదారు. అలా ఇలా కాదు, చెత్త కింద కొట్టేశారు.
ఎంత కొట్టేశారంటే రక్తగాయాలు వచ్చేటట్టు కొట్టేశారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క బట్టలు ఊడదీసేశారు. ఊడదీసేసి వీధుల్లో నగ్నంగా తీసుకెళ్తున్నారు. ఎందుకు కొట్టారో వాడికి అర్థం కాదు. ఎంత చెప్పినా వారు వినలేదు. అయ్యా మేము చేసింది ఏమీ లేదయ్యా, ఆ అమ్మాయికి దెయ్యం బట్టి రకరకాలుగా రచ్చరచ్చగా ఉంటాయి, అమ్మాయిని బాగు చేసాం, అంతకంటే మేము చేసింది ఏమీ లేదు. ఆ దెయ్యం ఉంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా. అందుకని ఆ అమ్మాయికి మంచిగా చేయాలనే ఉద్దేశంతో యేసయ్య నామములో దెయ్యమా వెళ్ళిపోంటే ఆ దెయ్యం పారిపోయింది. ఆ అమ్మాయి చాలా చక్కగా వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి పని చేస్తే ఈ లోకములో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఒక మంచి పని చేస్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళే కానీ దాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ పరిస్థితులు ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ ఒక మంచి పని ఎవరైనా చేయొచ్చు. కానీ మంచి పని చేస్తే మాత్రం ఎవరు కూడా అంతగా హర్షించరు. అదే చెడ్డ పని చేస్తే అబ్బా వాళ్ళు మంచోడరా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా కొట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేసి రేపు ఉదయాన వీళ్ళని మనము న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్తాము అని వాళ్ళు అనుకుని వాళ్ళిద్దరిని తీసుకొని జైల్లో వేసేసారు. జైల్లో వేసి కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసేసారు. అలాగా చాలా మందే ఆ గదిలో ఉన్నారు, చాలా మంది ఆ జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేరం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని పట్టుకొని జైల్లో వేశారు. వీళ్ళు ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పులు చేయకపోయినా వీళ్ళు కూడా అన్యాయంగా తీసుకొచ్చి ఆ జైల్లో వేసి వాళ్ళని బంధించి ఉంటే, ఆ సమయంలో ఈ పౌలు ఈ శిలలు మరి రక్తము కారిపోతూ ఉంది, గాయాలు కారిపోతున్నాయి. ఆ గాయాల నుంచి రక్తము కారిపోతూ ఉంటే వాళ్ళిద్దరూ ఆ రాత్రి ఏం చేస్తున్నారంటే వారు గొంతెత్తి దేవుని స్తుతిస్తున్నారు. గట్టిగా చప్పట్లు నిలబరచండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా సరే మనకు అన్యాయం చేస్తే, ఎవరైనా సరే అన్యాయంగా మనల్ని కొడితే, ఎవరైనా సరే అన్యాయంగా మనల్ని బాధ పెడితే మనం వాళ్ళని తిడతాం, వాళ్ళని మనం శపిస్తాం. వాళ్ళు నాశనం అయిపోను గాక, వాళ్ళు ఇదైపోను గాక, దుంప నాశనం అయిపోను గాక, సర్వనాశనం అయిపోను గాక, నన్ను కొడతారా, నన్ను తిడతారా, మా ఆస్తిని దోచుకుంటారా, మా కుటుంబాన్ని నాశనం చేస్తారా అని మనం రకరకాలుగా వాళ్ళని శాపనార్థాలు పెడతాం. అయితే దేవుని బిడ్డలైనటువంటి ఈ పౌలు శీలలు దేవునిని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఒక విశ్వాసి నిజంగా ఒక క్రైస్తవుడైతే, ఒక దేవుని బిడ్డ అయితే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని తిట్టేవానికి వీలు లేదు, మనకు వారిని కొట్టడానికి వీలు లేదు, వారిని శాపనార్థాలు పెట్టడానికి వీలు లేదు, వారికి అన్యాయం చేయడానికి వీలు లేదు. మనం ఏదైనా చేయగలిగితే మన కష్టాలలో, మన శ్రమలలో, మన బాధలో మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఏది నేర్పిస్తుందో అది నేర్చుకోవాలి. చూసారా, వాళ్ళైతే ఇలాగా కష్టపెడుతుంటే ఈ పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ మంచి పాటలు పాడుతున్నారు. నేను అనుకుంటానండి, ఈ పౌలు శీలలు మంచి సంగీతం నేర్చుకున్న వాళ్ళుగా ఉన్నట్టున్నారు, నాకు అనిపించింది అలాగా. కారణం ఏంటంటే పౌలు రాస్తాడు, మీరు ప్రతి సమయంలో దేవునికి కృతజ్ఞతలు, సంగీతము, పాటలతో దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి అని పాటల గురించి, సంగీతం గురించి మాట్లాడతాడు. కనుక వాళ్ళకి పాటలు పాడడం అలవాటు అయిపోయింది. ఇంకొక మాట చెప్పనా, యూదులకు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్, ఇతరులకు వారు చెప్పే సమాచారము దరిదాపుగా సంగీతంలోనే ఉంటది, పాటలలోనే వాళ్ళ రాగాలు కూర్చి వాళ్ళు పాడటము జరుగుతుంది. అలాగే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా రాగాలు పెట్టి ప్రార్థన చేయడం వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఏడ్చేటప్పుడు కూడా రాగాలు పెట్టి ఏడటము అలవాటు. అనగా వారి జీవితాల్లో ఈ సంగీతం అనేది వాళ్ళల్లో ఉండిపోయినటువంటి తత్వం అన్నమాట. మన చిన్నతనంలో కూడానండి, ఒక 70-80 ఇయర్స్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతే, 1930s లేకపోతే ఆ 40s వెళ్ళిపోతే, 1930-40 సంవత్సరాలకి వెళ్ళిపోతే, తమిళనాడులో, అప్పుడు తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటే, పెద్ద రాష్ట్రం. వాళ్ళు ఎవరైనా చనిపోతే డబ్బులు ఇచ్చి ఏడిపించుకుంటారు. ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి ఏడిపించుకుంటారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏడవలేక వాళ్ళ చేత దానికోసం ఒక టీం ఉండేది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట.
ఏదో ఒక ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు వాళ్ళు చనిపోయిన వాళ్ళతో వీళ్ళకి సంబంధం లే, మొత్తం వీళ్ళు ఏడవాలి అంతవరకే. ఎంతసేపు ఏడవాలో వాళ్ళకి అంత డబ్బులు ఇస్తారు. అది పరిచర్య వాళ్ళకి. ఏంటంటే ఎవరైనా చనిపోతే ఆ టీంని పిలవండాయా, ఏడొస్తారంటే వాళ్ళకి 5 రూపాయలు, 10 రూపాయలు, 100, 1000, 10,000 ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తే ఇంకా ఆయన పేరు పెట్టి నువ్వు చచ్చిపోయావంటరా, నువ్వు ఎంత మంచోడు, వీళ్ళు పాడతారు ఇంకా పాటలు అనమాట. ఏడుస్తుంది, ఏడుపు పాటలు అయ్యి. వినలే, ఎప్పుడు వినలేదా? మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు కూడానండి, అంటే ఒకవేళ ఆ ఇంట్లో ఒక 80 సంవత్సరాలు అలాంటి పైబడిన వాళ్ళు ఉన్నారనుకున్న ముసలోళ్ళు, వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు పాట పాడతా ఏడుస్తారు. నా కుమారుడా, నువ్వు ఎందుకు చచ్చిపోవు నాయన, నువ్వు బతుకుంటే బాగుండేదిరా అంటారు. ఇప్పుడు వినలే మీరు? వాళ్ళకి దుఃఖంలో పాటలు పాడతారు, సంతోషంలో పాటలు పాడతారు. దేవుని యొక్క వాక్యం చదివితేనండి, ఆదాము మొట్టమొదటిగా పాట పాడాడట. ఎప్పుడు? ఆయన పెళ్లిలో. దేవాది దేవుడు వచ్చి ఆయన పకటము తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గర తీసుకొస్తే, ఆదాము ఆ స్త్రీని చూసి, ఆయన భార్యను చూసి, నీ ఎవరో నాకు తెలుసు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం పాట పాడంటారు. బైబిల్ రాసిందిగా. అనగా వాళ్ళకి పాటలు పాడడము అలవాటు. సుఖములోనైనా దుఃఖములోనైనా వాళ్ళు సంగీతముతో దేవుని స్తుతించి ఆరాధించే అలవాటు వాళ్ళకి. వాళ్ళు ఖైదు చేయబడినప్పుడు, జైల్లో వేయబడినప్పుడు కూడా వాళ్ళు శ్రమలలో దేవుని స్తుతించి ఆరాధించే వాళ్ళు కనుక, ఎవరైతే దేవుని శ్రమలలో వారు దేవుని స్తుతిస్తారో వారి మధ్యలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. గట్టిగా తప్పనపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. If you praise God in your sufferings, in the midst of your sufferings, God will do wonderful things in your lives. నువ్వు ఎప్పుడైతే నీ సమస్యల మధ్య నువ్వు దేవుని స్తుతించడం నేర్చుకుంటావో, దేవుని గణపరచడం నేర్చుకుంటావో, అప్పుడు దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప కార్యాలు నీ సంఘంలో చేస్తాడు. మనం సమస్యలలో ఏడడం నేర్చుకున్నాం, బాధపడడం నేర్చుకున్నాం, శాపనార్థాలు పెట్టడం నేర్చుకున్నాం, ఇతరులను కించపరచడం నేర్చుకున్నాం, ఇతరులను తిట్టడం నేర్చుకున్నాం, కానీ శ్రమలలో దేవుని స్తుతించడం ఇంకా నేర్చుకోలేదు. అంత లోతైన అనుభవంలోనికి సంఘం ఇంకా ఎదగలేదు. చిన్న పని చేస్తేనే సంఘంలో పక్కన తిట్టేస్తాం మనం. నీ ముఖం ఎలా ఉంది, ఎలా పక్కకే, భలే పాడి దానికి వచ్చింది, ఎలా వచ్చాడు భలే వాక్యం చెప్పడానికి, ఇలా ఇక రకరకాల ఏదైనా సరే ఒక్క క్షణం కూడా ఓర్చుకోలేంగా. ఏదో వాళ్ళకంటే మనం మంచోళ్ళమని, వాళ్ళకంటే మన పెద్దోళ్ళమని, వాళ్ళకంటే మనం బాగా చేయగలమని అనుకుంటాం కదా. ఏదైనా కార్యం చేసి తిట్టడమే, ఓర్చుకునేది లేదు. ఏ కార్యం చేసినా తప్పు లేకుండా ఏం చేయగలమండి? ప్రపంచంలో ఎప్పుడు ఏ కార్యం చేసినా దాంట్లో ఎంతో అంతో కాస్త తప్పు దొర్లిపోతాయి. 100% ఎవడు చేయలేడు. 100% కరెక్ట్గా ఎవ్వరు ఖచ్చితంగా చేయలేరు. ఏదో ఒక రకంగా తప్పులు దొరుకుతూ ఉంటాయి. అలాగే సంసార జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా, ఏ సంసారం కూడా 100%, 100కి 100 ఎవరు కరెక్ట్గా ఉండరు. భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఉండాలని కోరుకుంటాం, కానీ ఉండలేరు. ఎందుకంటే మన మట్టోళ్ళమా బాగున్నాం కదండి, ముక్కు నోరు బాగానే ఉందిగా. మట్టోళ్ళం అంటే మనం సృష్టించబడింది మట్టిలో నుంచి కనుక ఈ మట్టికి 100% కరెక్ట్గా ఉండడానికి కుదరదు. గొప్పకుని వర్షం వచ్చింది అనుకోండి, మట్టి తడిచిపోయి బురద అయిపోద్ది. అయ్యో బురద అయిపోయింది అంటే మట్టిని. కాస్త ఎండ వచ్చింది అనుకోండి, గట్టిగా అయిపోద్ది. అయ్యో రాయి అయిపోయింది అంటాం. వర్షానికి వస్తే బురద అవుతుంది, ఎండ వస్తే రాయి అవుతుంది. అంటే మన జీవితం అలాంటిది అన్నమాట. 100% బురదగా ఉండలేము, 100% రాయిగా ఉండలేము. అలాగే మనం చేసేటువంటి కార్యాలలో కూడా 100% కరెక్ట్గా చేయలేము, కానీ దేవుడు చేసే కార్యాలు 100కి 100% కరెక్ట్గా గట్టిగా చదువుపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనం అయ్యా మేము మట్టోళ్ళమయ్యా అని చెప్పి ఆయన స్తుతించాలి. మేము బలహీనులమయ్యా అని స్తుతించాలి. అయ్యా మేము రోగిష్ఠులమయ్యా అని స్తుతించాలి. మేము ఏది కూడా చేయలేని స్థితిలో ఉన్నామయ్యా అని స్తుతించాలి. అప్పుడు దేవుడు ఆయన కార్యం చేయటానికి ప్రారంభిస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే ఈ పౌలు శీలలండి ఏమండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, ఈ చుట్టుపక్కలటువంటి ఖైదీలంతా కూడా
మనం ఎప్పుడు కూడా ఇలాగ మనం దేవుణ్ణి ఆరాధించలేదే. ఎప్పుడెప్పుడు మనం జైల్లోంచి పారిపోతామా, లేకపోతే విడుదల దొరకతుందా అని చెప్పేసి మనం లాయర్లను పెట్టుకొని, మనం న్యాయవాదులను పెట్టుకుని రకరకాలుగా వాదించి మన బెయిల్ దొరుకుతుందా, మనం బయటికి పోవాలా, ఎలాగైనా సరే పోయి ప్రతీకారం తీర్చాలి, నన్ను జైల్లో వేస్తావరా, నేను బయటకు వస్తా చూడరా అని అంతూ చూస్తాను అని అనుకుంటున్నారు జైల్లో కూర్చుని అందరూను. నిన్ను జైల్లో వేస్తే అట్టే ఉంటుంది నీ మనసు, నన్ను జైలు వేస్తే అదే ఉంటుంది, నేను బయటికి రానిరా, నీ సంగతి చూస్తా, నేను బయటికి రానిరా. మొన్న పేపర్లో ఒకటి చూసా, నిలువున అబ్బాయిని చంపేశారు. ఏంట్రా అంటే, ఆ చచ్చిపోయిన వాడు, చంపబడిన వాడు ఆల్రెడీగా ఒకరిని చంపి జైల్లోకి పోయాడు. వాళ్ళ ప్రక్కన వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వీడెప్పుడు బయటకు వస్తాడా వీడిని చంపాలని. వాడేమనుకుంటున్నాడు, నేను బయటకు వస్తే వీళ్ళెట చంపాలని వాడు ఆలోచిస్తున్నాడు. జైల్లో ఉన్న వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని ఒక ఐడియాలోకి వచ్చేస్తారు, ఒక ఐడియాలజీ వచ్చేస్తుంది. జైల్లో ఉన్న వాళ్ళకి ప్రతీకారము తీర్చుకోవాలి, ఖచ్చితంగా తీర్చుకోవాలి. నన్ను హింసిస్తారా, నన్ను జైల్లో వేస్తారా, నన్ను ఈ విధంగా బాధ పెడతారా, మిమ్మల్ని కూడా నేను బాధ పెట్టాలని. సో అందరూ అట్టే ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం అలా లేరు. వీళ్ళిద్దరు మాత్రం తేడాగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచనలు తేడాగా ఉన్నాయి, వీళ్ళ మాటలు తేడాగా ఉన్నాయి, వీరి పాటలు తేడాగా ఉన్నాయి, వీరి స్తుతి ఆరాధన తేడాగా ఉంది. వీరు ఆరాధించే దేవుడు తేడాగా దేవుడు. గట్టిగా చదువు ఏమర్చండి, హల్లెలూయా. ఆ దేవుడు అంటే పరిశుద్ధత, ఆ దేవుడు అంటే నీతి, అది తేడాగా ఉంది లోకంలో. ఈ లోకంలో వారికంటే ఆయన తేడాగా ఉన్నాడు. ఆ దేవుడు అందరిలాగా లేడు. లేకపోతే వీళ్ళు స్తుతించేవాళ్ళు కాదు, వీళ్ళు గణపరిచేవాళ్ళు కాదు. ఈ శ్రమంలో, ఈ రక్త గాయాలలో ఇతరులను తిట్టాలే గాని ప్రతీకారం తీర్చుకురాని, మేము బయటకు వచ్చిన తర్వాత మీద అంతు తెలుస్తాం అనాలి. కానీ వీళ్ళు అట అనట్లేదు, దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఖైదీలంతా రాత్రంతా ఏంటి, వీళ్ళు పాడడానికి వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి, వీళ్ళల్లో రక్త గాయాలైనా కూడా తరగని సంతోషం ఎలా వచ్చింది వీళ్ళకి, ఈ ఆనందానికి కారణం ఏంటి, ఇంత స్తుతించి ఇంత గణపరచడానికి ఈ కారణం ఏంటి అని వాళ్ళు మనసులో ప్రశ్నలు వేసుకుంటూ వీళ్ళు అలాగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి వాళ్ళు ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారంట. ఏం చేస్తున్నారు, ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏమని ప్రార్థించి ఉంటారు అనేది ప్రశ్న. స్తుతి అంటే మనకు తెలుసుగా, దేవుని స్తుతించడం. వారి ప్రభువా, నువ్వు ఆకాశాన్ని విశాల పరిచయం, ఆయన సృష్టి అంతా చేసే ప్రభా అని స్తుతిస్తాము, నువ్వు గొప్ప దేవుడనని ఆయన ఆరాధిస్తాం. ప్రార్థన ఏం చేసి ఉంటారు, నేను గాని జైల్లో గాని నన్ను గాని అట్టు గాని కొట్టి గాని వేసుంటే, ప్రభువా నన్ను విడుదల చెయ్య, వీళ్ళంతా చూస్తా ప్రభువా, నన్ను కొడతారా అన్యాయంగా, వీళ్ళని ఎలాగైనా సరే నేను నన్ను విడుదల చేయ, త్వరగా రేపే నన్ను పంపించే అని ప్రార్థన చేస్తాను. మీరు కూడా అంతే చేస్తారు. కానీ వాళ్ళు ఎలా చేశారు తెలుసా, అయ్యా మమ్మల్ని నువ్వు జైల్లో వేసే కష్టమే నిజమే, కానీ మేము సువార్త చెప్పకుండా ఉండలేము. కనుక మేము సువార్త చెప్పాలంటే మాకు విడుదల కావాలి. కనుక ఆ ఊరికి వెళ్ళాలి, సువార్త చెప్పాలనుకున్నాం, ఈ వీధిలో పోయి సువార్త చెప్పాలనుకున్నాం, ఆ ఇంట్లోకి పోయి సువార్త చెప్పాలనుకున్నాం, ఏది చేయలేక ఈ జైల్లో మమ్మల్ని బంధించేస్తున్నారు. కాబట్టి నన్ను విడుదల చేస్తే నేనేం చేస్తాను, నీ గురించి సువార్త గట్టిగా చెప్పకుండా దేవపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు చెప్పిందే యేసు ప్రభు, సువార్త చెప్పండి, మీరు వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఆమేన్. అవును కదా, ఇలాగా అయిపోతే నేను ఎలా సువార్త ప్రకటించగలను అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రభును స్తుతిస్తుంటే, అయ్యా మమ్మల్ని విడిపించా, మేము సువార్త చెప్పాలి, అనేక మందికి యేసే నిజమైన దేవుడిని రక్షణ సువార్త చెప్పాలయ్యా, మమ్మల్ని విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించాడు. ఆ రాత్రికి రాత్రే ఆయన ప్రార్థన అంగీకరించాడు. పరలోక రాజ్యానికి ధూపముగా వాళ్ళ ప్రార్థన వెళ్ళిపోయింది. ఆ దేవుని సన్నిధిలోనికి, ఆ దేవతల సమూహంలోనికి ఆ ప్రార్థన లాగా సజీవంగా ఎత్తుకోపోతుంది. హల్లెలూయా. అక్కడ దేవాది దేవుడు ఆలోచన చేస్తున్నారు, అయ్యో నా బిడ్డలు ఇదిగో ఈ ఖైదు చేయబడి జైల్లో ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రార్థన విని ఉన్నారు, కనుక నేను ఒక కార్యం చేయబోతున్నా, నేను కార్యం చేస్తే అది అందరికీ దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. కనుక ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన దూతలను ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ దూతలు ఏం చేస్తున్నారంటే, అక్కడ రాస్తాడు యేషయ్య దేవుని ఎలా స్తుతిస్తున్నారంట. 6వ అధ్యాయం యెషయా గ్రంథం.
యెషయా 6వ అధ్యాయం చదువుమా. రాజైన హిజ్కియా ఆ మృతున్న సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభువు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు ఆలం నిండుకునేను. ఆయన పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో ముఖమును 2తో కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతులకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండే. గట్టిగా చప్పట్లు కూడా మహిమపరుస్తామండి. హల్లెలూయా. ఆ పరిశుద్ధ లోకములో, దేవుని లోకములో, పరలోక రాజ్యములో దూతలందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధించేటువంటి ఆ సమయంలో వీళ్ళు రాత్రి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ రాత్రి పగలు లేదు కనుక వాళ్ళకి ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రాత్రి పూట వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ వాళ్ళు స్తుతిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ వాళ్ళు స్తుతిస్తున్నారు. ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా ఏం మాట్లాడుతారో తెలుసా? అలాగా ఆ దూతలను పిలుస్తున్నారు. కెరూబులు రాగా రెండిట ఆ కెరూబులు వచ్చేసారు. వాళ్ళల్లో ఒక దూతను పిలిచాడు. అబ్బా ఇట్లా చిత్త మహాప్రభు, నువ్వు వెళ్ళి అదిగో నా బిడ్డలు ఖైదులో ఉన్నటువంటి వాళ్ళు, ఖైదు చేయబడినటువంటి వాళ్ళు, అన్యాయంగా ఖైదు చేయబడ్డారు. వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? వాళ్ళని విడిపిస్తే నేను సువార్త చెప్తాను అంటున్నాడు. వాళ్ళని విడిపిస్తే నేను మంచి బిర్యానీ తింటాను అని విడిపించి అడగట్లేదు. నన్ను విడిపిస్తే నేను ప్రతీకారము చేసుకుంటాను అని అడగట్లేదు. నన్ను విడిపిస్తే నన్ను హింసించిన వాళ్ళని చంపేస్తాను అని అడగట్లేదు. వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా? నా నామాన్ని ప్రకటిస్తున్నాను అని వాళ్ళు అడుగుతున్నారు. కనుక ఇది న్యాయమైనటువంటి ప్రార్థన. నువ్వు వెళ్ళి ఏం చేయాలో తెలుసా? అక్కడికి వెళ్ళి వాళ్ళు విడిపించేటువంటి ప్రాసెస్ ఒకటి ఉంది, ఒక క్రమం ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు వెళ్ళి ఆ జైలు యొక్క పునాదులు పట్టుకుని ఒక్కసారి భూకంపము వచ్చినట్టుగా గబాలను గదిలించేయాలి. ఎప్పుడైతే ఆ పునాదులు కదిలిపోతాయో వెంటనే కదిలినప్పుడు వారు ఖైదులో ఉన్నటువంటి ఖైదీలందరూ ఉన్నటువంటి దొంగలందరూ కూడా వారి చేతు సంఖ్యలు కాలు సంఖ్యలు తెగిపోవాలి. మూడవది అదేంటంటే ఎక్కడైతే తలుపులు వేస్తున్నారో ఆ తలుపులన్నీ కూడా బార్లు తెరుచుకోవాలి. ఇన్ని చేయగలరా? వారికి అది సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఏది మనకు అసాధ్యమో అది దేవునికి సాధ్యము. ప్రతికూలములను అనుకూలపరిచే దేవుడు ఆయన. ఆమేన్. ఆ రాత్రి పూట జరుగుతున్నటువంటి ఆ కార్యాలు తెలుసా? వారి జీవితాల్లో వాళ్ళు తలుపులు పగలగొట్టలేరు, వారి జీవితాల్లో సంఖ్యలు తెంపలేరు, వారి జీవితాల్లో వారు విడుదల పొందలేరు, వారి జీవితాల్లో చెరసాలను వారు భూకంపం వచ్చినట్టుగా కదిలింపలేరు. అవన్నీ కూడా వాళ్ళకి అసాధ్యమే. కానీ అవన్నీ కూడా దేవునికి సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జైల్లో నుంచి బయటికి రావడానికి వారికి సాధ్యం కాదు, అది దేవునికి సాధ్యం. ఈ రోజు నువ్వు ఏ సంఖ్యల చేత బంధింపబడ్డావో ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఇగో ఈ సంఖ్యల చేత నేను బంధింపబడి ఉన్నాను, ఈ పాపం అనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్నాను, ఈ త్రాగుడు అనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్నాను, ఇదిగో దొంగతనం అనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్నాను, నేను మోసము అబద్ధాలు అనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్నాను. నాకు పరలోకం నుంచి ఒక శక్తి దిగివచ్చి నా బంధకం నుంచి నాకు విడుదల కలుగును గాక. నేను ప్రార్థన చేయాలి. అప్పుడు నేను స్తుతిస్తానయ్యా, నీ నామాన్ని ప్రకటిస్తాను. ప్రభువా నాకు విడుదల దయచే. ఈ సాతాను శక్తుల చేత నేను సంఖ్యల చేత బంధింపబడి ఉన్నాను, ఈ సాతాను సంఖ్యల నుంచి నన్ను విడిపించు, నీ నామాన్ని నేను ప్రకటిస్తాను అని నువ్వు కానీ ప్రార్థన చేస్తే ఈ రాత్రి ప్రభు నీ ప్రతికూలంలో ఉన్నవన్నిటిని కూడా నీకు అనుకూలపరుస్తాడు. ఒకవేళ నీ సమస్యలు నీకు అధిగమించిపోయి నీ చేతులకు అందుబాటులో లేకుండా అది ఎంతో ఉన్నతముగా ఉండొచ్చేమో, భయపడకము, దేవునికి సాధ్యమే. నీ చేతులతో నీ సమస్యను తీర్చుకోలేమున్నావేమో, అది దేవునికి సాధ్యమే. నీ కోరిక ఎప్పటికీ అది నీకు అందుబాటులో రాదు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందో ఆ దేవుని నుంచి దేవుని దూత ఎప్పుడైతే దిగివచ్చాడో, దిగివచ్చి ఆ చెరసాలను పట్టుకొని ఒకసారి కదిలించాడో, చెరసాల కూలిపోలేదండి. ఆ భూకంపం వస్తే చెరసాలు కూలిపోవాలి. రెక్టర్ స్కేల్ మీద 7.5 లేకపోతే 9.5 వచ్చినట్టుగా వచ్చేసింది. ఆ భూకంపం యొక్క పవర్ అలాంటిది.
కారణం ఏంటంటే తలుపులు తెలుసుకున్నాయి. తలుపులు తెరుచుకోవడం అంటే అటు భూమికి సంబంధించిన విషయం అనుకోవచ్చండి. తలుపులు తెరుచుకోవచ్చు, కానీ చేతిలో సంఖ్యలు, కాళ్ళు సంఖ్యలు ఇవి తెగిపోయాయి. ఇదేంటిది అనగా ఏదైతే ప్రతికూలంగా ఉందో అవన్నీ కూడా విరిగిపోతాయి, అవన్నీ కూడా తెగిపోతాయి, అవన్నీ కూడా ఊడిపోతాయి. అది నిన్ను దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఆయన ఏమైనా మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కావలసింది ఏంటో తెలుసా? ఏ శ్రమలలో బాధపడుతున్నావో, ఏ కష్టములో కన్నీళ్ళు పెడుతున్నావో, ఏ వేదనలో పడిపోయావో, ఆ సమయంలో నీవు మనసును నిలిపి దేవుని యందు ప్రార్థన చేసి, అయ్యా నేను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా, నేను ఎవరిని నిందించట్లేదు, ఎవరిని నేను తోలనట్లేదు, నీ వల్ల ఇలా జరిగింది అని నేను అనట్లేదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి బాధలతో, వేదనలతో ప్రార్థన చేస్తాం. ఏమని? నువ్వు చేసిన దాని కదా ఇలా జరిగింది, నువ్వు అన్నదాన్ని బట్టి కదా అలా జరిగింది, నువ్వు మాట్లాడదాన్ని బట్టి కదా ఇలా జరిగింది, దీనికి అంతా కారణం నువ్వే కదా. నాది తప్పని ఏ ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో ఒప్పుకోడండి. ఏ మనిషి కూడా, స్త్రీ అయినా పురుషుడైనా, దీనికి కారణం నేనే, నాదే తప్పని ఎవ్వడండు. ఇంకా 10 మాటలు ఎక్స్ట్రాగా నేస్తావు. ఈ పౌలు శీలలు తప్పు వాళ్ళు చేశారని అడగట్లా, ప్రభా నువ్వు కార్యం చేయని అడుగుతున్నారు అంతే. ఆమేన్. ప్రభా నువ్వు కార్యం చేయి, మేము నీ స్వార్థ ప్రకటించాలి, నీకు సాక్షులుగా మేము జీవించాలి. ప్రభా నువ్వు కార్యం చేయి, ఈ సమస్యలు నువ్వు ఎలా తీసేస్తావో, ఈ సంఖ్యలు ఎలా తెగవేస్తావో, ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎలా విడిపిస్తావో నాకైతే అర్థం కాదు, కానీ నువ్వు చేయగల దేవుడు అని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రాత్రి ఎలా జరిగిందంటే, ఆ దేవుని దూత వచ్చి ఆ చెరసాలను పట్టుకుని ఒక్కసారి కదిలించేసరికి తలుపులు తెరుచుకున్నాయి, సంఖ్యలు ఊడిపోయాయి. ఎప్పుడైతే ఆ శబ్దానికి ఆ జైలు అధికారి ఒక లాంతర్ తీసుకుని వస్తున్నాడు, దీపం తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే చీకట్లో ఉన్నారు కదా వాళ్ళంతా. తీసుకుని చూసేసరికి తలుపులు బార్లా తెరుచుకున్నాయి, సంఖ్యలు ఊడిపోయాయి. ఇంకేముంది? అయ్యో వీళ్ళందరూ కూడా పారిపోయారు, ఖైదీలంతా పారిపోయారు. ఇక నన్ను రేపొద్దున న్యాయాధిపతి పట్టుకొని, ఈ పోలీసులు పట్టుకొని, కోర్టులు పట్టుకొని చంపేస్తారు. ఇక వాళ్ళ చేతిలో చావడం కంటే నేను చచ్చిపోవడమే మేలు అని చెప్పేసి కత్తి తీసుకొని పొడుచుకోపోతే అప్పుడు పౌలు అంటున్నాడు, అబ్బాయ్ ఆగు, నీవేం చేయబోతావు నాకు తెలుసు. ఖైదీలందరినీ జాగ్రత్త చేయమని నీకు అధికారము నీకు ఇచ్చారు. నువ్వు తలుపులు వేసావు, తాళాలు వేసావు, బాగానే ఉంది. కానీ తలుపులు తెరుచుకున్న తర్వాత నేను ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు. ఎందుకంటే నీవు అజాగ్రత్తగా నిద్రపోతున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా మానశిక్ష. నిజమే, తెలుసు నాకు కూడా. కానీ మేము ఎవ్వరూ పారిపోలే, నాతో పాటి తోటి ఖైదీలందరూ కూడా ఎలా ఉన్నారు. అవునా అని ఈ దీపం తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. అరే నువ్వే కదా, అవును నేనే. నువ్వే కదా, మీరందరూ గజ దొంగలు కదరా, నరహంతకులు కదా, మీరు ఎందుకు పారిపోలేదంటే, ఉండవా మేము ఎందుకు పారిపోద్దా అని కూడా చెప్తాం. ఎందుకు కంగారు పడతా, కాసేపు కూర్చో నెమ్మదిగా మీకు చెప్తాం. వీళ్ళు ఏదో పాటలు పాడుతుంటే ఎందుకు పాడుతున్నారా అని మాకు అనుమానం వేసింది. వీళ్ళు సంతోషంగా ఉంటే ఎలా సంతోషంగా ఉండగలరు? ఈ దెబ్బలు తగిలి, ఈ రక్తగాయాలు తగిలితో కూడా వాళ్ళు ఎంత సంతోషంగా ఎలా ఉండగలరు? మాకెందుకు లేదు ఆ సంతోషం? మేము కూడా మనుషులే కదా, మేము కూడా దేవుని నమ్ముతున్నాం కదా, మేము కూడా దేవుని ఆరాధిస్తున్నాం కదా, మరి మాకెందుకు లేదు, వాళ్ళకి ఎందుకు ఉంది? ఇదేదో కథ తెలుసుకోవాలని మేము ఆగిపోయాం. ఎవ్వరు పోలా, ఇదేందో తెలుసుకోవాలని చెప్పి ఆగిపోయాం. అవునా, అట్టయితే నేను కూడా తెలుసుకోవాలి. మీరే కాదు, నాకు కూడా ఇప్పుడు ఆశ కలిగింది. ఎందుకు మీరు పారిపోలేదు? మీ సంఖ్యలు ఎలా తెగిపోయాయి? ఈ తలుపులు ఎలా తెరుచుకున్నాయి అన్నప్పుడు ఆ రాత్రి పౌలు శీలలు ఆ ఖైదీలకు, ఆ జైలు అధికారికి సువార్త చెప్పారు. గట్టిగా చప్పట్లు పచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందని ఎందుకు ప్రార్థన చేశారో నేను దగ్గర చెప్తే మీకు అర్థం కదా. ఇలాంటి ప్రార్థన చేసి ఉంటారా, పాస్టర్ గారు ఏదో చెప్పారే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? సువార్త చెప్పారు లేదా? ప్రభువును ప్రకటించారు లేదా? మరి అదే కదా వాళ్ళ ప్రార్థన. ఈరోజు నీ ప్రార్థన ఏంటి? ప్రభు వాళ్ళని చంపే ప్రభు, వాళ్ళని హింసించు ప్రభు, అది కాదు ప్రార్థన. ప్రభువా నాకు సహాయం చేయి, నేను నీకు సాక్షిగా నిలబడతా, నీ నామాన్ని ప్రకటిస్తా, నన్ను విడిపించు, ఈ సంఖ్యలు తెగిపోవాలి, ఈ చీకటి పారిపోవాలి, ఈ తలుపులు తెరుచుకోవాలి, ఈ తాళాలు పగిలిపోవాలి. ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను నీ కొరకు సాక్షిగా నిలబడతా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.
ప్రతికూలాన్ని అనుకూలపరిచే దేవుడు. సంఖ్యలు ప్రతికూలంగా ఉన్నాయా? చీకటి ప్రతికూలంగా ఉందా? మందకాలు ప్రతికూలంగా ఉన్నాయా? ప్రజలు ప్రతికూలంగా ఉన్నారా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? ఆలోచనలు ప్రతికూలంగా ఉన్నాయా? వారి తలంపులు ప్రతికూలంగా ఉన్నాయా? వారు చేసే కార్యాలు ప్రతికూలంగా ఉన్నాయా? నిన్ను ఒంటరివాణిగా చేశారా? నిన్ను ఒంటరిదానిగా చేశారా? నీ కుటుంబాన్ని ఒంటరిగా చేసేశారా? నీ మీద నిందలు మోపుతున్నారా? నీ కన్నీళ్లు తెప్పిస్తున్నారా? నువ్వు దుఃఖపడకు వాళ్ళు ఇష్టపడుతున్నారా? మరి ఏ పరిస్థితిలో ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా సరే నీవు యేసును ఒక్కసారి ప్రార్థించు. అయ్యా, ఈ సమయంలో నాకు విడుదల దయచేయి, ఈ సంఖ్యను తెంపు, ఈ చీకటి వెలుగుగా మార్చు, ఈ దుఃఖాన్ని నాట్యంగా మార్చు, నేను నీ నామాన్ని ప్రకటిస్తాను ప్రభువా. ప్రతికూలాన్ని అనుకూలపరిచే దేవుడివని వాక్యం విన్నాము. నేనున్న ప్రతికూలం, మా కుటుంబంలో ప్రతికూలాలు ఉన్నాయి. నా భార్య ఎడల నాకు ప్రతికూలం ఉంది, నా భర్త ఎడల నాకు ప్రతికూలం ఉంది, నా బిడ్డల యొక్క ఎడల నాకు ప్రతికూలం ఉంది, నా తల్లిదండ్రుల ఎడల నాకు ప్రతికూలం ఉంది, నా స్నేహితుల ఎడల నాకు ప్రతికూలం ఉంది. అయ్యా, మా కుటుంబాల రక్త సంబంధంలో ప్రతికూలం ఉంది, మా సంఘములో ప్రతికూలం ఉంది అయ్యా, నా జీవితంలోనే ప్రతికూలం ఉందయ్యా. అనుకూలపరచవా అయ్యా. ఎంత కష్టంలో ఉన్నాను ప్రభువా, అప్పుల్లో ఇరుక్కుపోయి కన్నీటిలో ఉన్నాను ప్రభువా. అప్పులు చేసే గాని అప్పులు తీర్చలేకపోతున్నాను. ఇది ప్రతికూలంగా ఉంది ప్రభువా. ఎంత ప్రయత్నం చేసినా నేను అప్పుల నుంచి బయటపడలేకపోతున్నాను అయ్యా. అయ్యా, నా మీద శత్రువులు ఎక్కువైపోయారు ప్రభువా. అందరూ ప్రతికూలంగానే ఉన్నారు, కానీ నాకు అనుకూలంగా ఎవ్వరు లేరు అయ్యా. ఇదిగో ప్రభా ఇస్తానంటున్నారు, కానీ వాళ్ళు ప్రభా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకో ప్రతికూలాన్ని ప్రతి క్షణం నేను చూస్తూనే ఉన్నా, ప్రతికూలాన్ని ప్రతి రోజు నేను చూస్తూనే ఉన్నా, ప్రతికూలాన్ని ప్రభా నా జీవితం అంతా ఎదురు చూస్తూనే ఉన్నా, ఎదురు తగులుతూనే ఉన్నాయి, కానీ అనుకూలంగా ఏదీ లేదు ప్రభా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయాన్ని ఒక్కసారి తెరిచి, నీ హృదయాన్ని ఒక్కసారి తెరిచి ప్రభు వైపు చూచి, అయ్యా నా ప్రతికూలాన్ని అనుకూలపరచయ్యా. పౌలు శీలలు ఏ ప్రతికూలాన్ని ఎదుర్కొన్నారో ప్రభువా, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ స్తుతి, వాళ్ళ ఆరాధన అంగీకరించి అన్నిటినీ అనుకూలపరిచి అందరినీ రక్షణలోనికి నడిపించావు కదయ్యా. ఈరోజు మేము చేసే ప్రార్థన కూడా ఆలకించయ్యా. ఈ రాత్రి మేము చేసే ప్రార్థన ఆలకించు ప్రభువా. పరలోకం నుంచి నీ దూతను పంపించు ప్రభువా. ప్రతికూలాన్ని యేసు నామములో అయ్యా అనుకూల వాతావరణంగా మార్చు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఆ రీతిగా దీవించి ఆశీర్వదించమని నేను స్తుతిస్తూ, వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి యొక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చమని, వారిని నీ సాక్షులుగా చేయమని ప్రవచిస్తున్న ప్రతి ప్రవచనము యేసు నామములో ప్రభు జరుగునట్లు సహాయము దయచేయమని నేను స్తుతిస్తూ, నేను ఘనపరుస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి మనకు ప్రకటనలు చేయటానికి మరి అనున్నారు, కానుకలు పడడానికి సమయం ఉంది కనుక పాస్టర్ గారికి అప్పగి
క్రీస్తే ప్రేమ, క్రీస్తే జగతికి మూలం, క్రీస్తే మార్గం, సత్యం, జీవం, క్రీస్తే మనకు ఆధారం. క్రీస్తు యేసు మనచును, క్రీస్తు ప్రేమను చాటెదము. క్రీస్తు యేసు మనచును, క్రీస్తు ప్రేమను చాటెదము. క్రీస్తు ప్రేమను చాటెదము. హల్లెలూయా, 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 మన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీ దాసుని నాయన ఈ సన్నిధానానికి నడిపించి అయ్యా నీ యొక్క బిడ్డలతో నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటగా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఎవరెవరము ఏ బంధకాల్లో చిక్కి ఉన్నామో ఆయన బంధకాల్లో చిక్కబడినటువంటి ఒక్కొక్కరితోనూ మాట్లాడావు ప్రభువా. ఇదిగో మా పితరులైనటువంటి పౌలు శీలులు హింసింపబడినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు వారు బాధపడలేదు, కానీ ఈ బంధకాల్లో ఉన్న వారి కోసం వారు చీకటిలో వైదొలికి పోవాలని, వారి మీద ఉన్నటువంటి అపనందరూ వైదొలికి పోవాలని, వారి కష్టాలు తొలగిపోవాలని అయ్యా నేను స్తుతించిన రీతిగా, అయ్యా నీకు స్తుతి గీతాలు పడిన రీతిగా అయ్యా ఇక్కడ ఈ బంధకాలతో, ఈ అప్పుల బాధలతో, ఈ ఆర్థిక ఇబ్బందులతో, నాయనా మానసికమైనటువంటి కుటుంబ ఒత్తిళ్లతో, నాయనా ఎదుటివారు నన్ను బాధపడుతున్నారు, నా బ్రతికెందుకు అన్నటువంటి పరిస్థితులతో, ఆ బంధకాల్లో చిక్కబడిన వారితో ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడిన విధానానికి అనేక స్తోత్రాలు ప్రభువా. అయ్యా చేయవలసినటువంటి విధానం నీ దాసంలో ఉండి నాయన నువ్వు నేర్పావు ఈ రాత్రికాలం. అయ్యా కేవలం నీకు స్తుతి చెల్లించి మా సమస్యను ప్రభువా నువ్వు అక్కడే తీర్చగలవయ్యా అని నీ పాద సన్నిధిలో ఎక్కడైతే మేముంటామో అక్కడే నీకు స్తుతి చెల్లించే వారంగా ఉంటే మా స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవుడివి, మా సమస్యలను వైదొలిగింపచేయడానికి మాకు సమీపంగా ఉంటామని తెలియపరిచావు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ దీన దాసుని ద్వారా ప్రభా నీ ప్రాంతాన్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్క హృదయాన్ని తాకిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ నా తండ్రి ఏదో ఒక సమస్యతోనైనా ఈ సన్నిధానానికి కూడి వచ్చినారు ప్రభా. సమస్యలు లేనటువంటి వారే లేరు ప్రభా. అయ్యా వారి సమస్యలు పోవడానికి నాయనా ఈ సన్నిధానంలో నువ్వు మాకిచ్చిన ఒక గొప్ప ఆయుధాన్ని అయ్యా ఈ స్థలంలో నుంచి పొందుకొని అయినా వెళ్తూ ఉండగా ప్రభా, ప్రార్థించే బిడ్డలుగా, నిన్ను స్తుతించేటటువంటి బిడ్డలుగా ఉండి ఆ సమస్యల నుంచి పరిష్కారం పొందుకునే నిన్ను మా హృదయంలో చేర్చుకునే విధానం నేర్చుకుని వెళ్తున్న ప్రతి బిడ్డను ఆయన మీరు దీవింప చేయమని ఈ వర్తమానాన్ని అందించిన నీ దీనదాసుని ప్రభా, ఆయన పరిచర్యను, ఆయనకిచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని నాయన మీరు అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా అనగారిపోతున్నటువంటి అనేకమైన చుట్టుపక్కల సంఘాల్లో అయ్యా నీ పాత్రగా, నీ బోరగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ స్తోత్రాలు అయ్యా. గత సంవత్సరాల్లో నీ నామాన్ని ప్రకటించలేక ఎన్నో కన్నీటి సుక్కలు రాలిపోయినటువంటి వారికి నాయనా మమ్మల్ని కాపాడి ప్రభువా ఒక పునరుత్థానం జరిగించి ఒక మంచి నూతనమైనటువంటి ఈ యొక్క కోడికలు జరగడానికి ప్రారంభించినటువంటి ఈ యొక్క జెండా దెబ్బ సంఘ ప్రారంభం చుట్టుపక్కల తల్లి సంఘాల్లో నాయనా బ్రాంచ్ సంఘాలన్నింటిలో జరగడానికి ప్రభువా ప్రారంభించడానికి నువ్వు ఇచ్చిన జయోత్సాహాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న ప్రతి బిడ్డను నాయన అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని, నీ నామానికి మహిమకరంగా అయ్యా ఈ బిడ్డలందరినీ దీవించమని అయ్యా ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ నేర్చుకున్న ఈ రాత్రికాలం స్తుతి ప్రార్థన మానక ప్రార్థన చేసే సమస్య నుంచి గట్టెక్కించే నీ సన్నిధికి చేరులాగిన సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగే ఈ యొక్క మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను.
మరి తిరిగి మీరందరూ కూడా క్షేమకరంగా మీ గృహాలకు వెళ్ళాలని, మీరు వచ్చేటువంటి వాహనాలు, అది కార్ అవ్వచ్చు, అది బస్సు అవ్వచ్చు, లేకపోతే అది 2 వీలర్ అవ్వచ్చు, లేకపోతే ఆటో అవ్వచ్చు, మీరందరూ కూడా క్షేమంగా మీ గృహాలకి చేరాలని కూడా మా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ చివరి ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి సమస్యను గద్దించి దూరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన కొరకు రక్తము కార్చి మన పాపములు క్షమించి చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయన నీడ, ఆయన ఆశీర్వాదము ఇక్కడ చేరిన మనకందరికీ, ఈ గ్రామస్తులకందరికీ సమస్యలను వారి విడుదల చేసి వారిని సంతోషపెట్టి ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ వందనాలు.